హాయ్ అండి. నిన్న నైట్ డ్యూటీ అయిపోయాక నా రూమ్కి వెళ్ళిన తర్వాత కర్రీ కోసమని అయితే నేను చేపలు తీసుకున్నాను. ఈరోజు కర్రీ చేపల పులుసు. ఒకసారి ఫుల్ వీడియో చూడండి, లింక్లో పెడతాను. ఏ విధంగా వండాను అన్నది మీకు కూడా క్లారిటీ వస్తుంది. నేను ఈ విధంగా వండుతాను, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నది ఏమైనా ఫస్ట్ ఐటెం ఏదైనా ఉంది అంటే అది చేపల పులుసే. నాకు చాలా ఇష్టమైందండి ఇది. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వేరే ఒకరు కామెంట్ అయితే పెట్టారు, నీకు అవునా 7 అన్నయ్యల తమ్ముళ్ళు లేరా అని అయితే పెట్టారు. నాకైతే తమ్ముళ్ళు లేరండి. నేను ఎదిగేటప్పటికి నాకు 7 అన్నయ్యలు ఉన్నారు. అంతకుముందు చాలామంది చనిపోయారంట. అప్పుల్లో మీకు తెలిసే ఉంటుంది, 10 మందిని అలా కనేవారు, 12 మందిని కట్ట. అయితే అంతకుముందు నా చిన్నప్పుడు చనిపోయిన వాళ్ళు అయితే నాకు గుర్తులేరు. కానీ నేను ఎదిగిన తర్వాత నాకైతే 7 అన్నయ్యలు. అందులో ఒక 2 అన్నయ్యలు అయితే చనిపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5 అన్నయ్యలు ఉన్నారండి. ఇంకా తమ్ముళ్ళు అనేది లేదు. మా నాన్నగారు అమ్మాయి కోసం ఇంతమందిని కూడా అలా అమ్మాయి పుట్టేదాకా మా అమ్మగారి చేత కనిపించారంటే అప్పుల్లో మీకు తెలిసే ఉంటుంది కదా. నాతో అయితే స్టాప్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నాకు తమ్ముళ్ళు చెల్లెలు